మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ప్రపంచ మలేరియా మాసోత్సవాలను పురస్కరించుకొని మలేరియా సబ్ యూనిట్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యాన సోమవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఏ శ్రీమన్నారాయణ, ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ హవీలా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ మలేరియా జ్వరము వీటి యొక్క అవేర్నెస్ కల్పించడం, ఎలా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలనేది కూడా అందరికీ అవగాహన కల్పిస్తారు. దీనిలో భాగంగా అసలు మలేరియా జ్వరం అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే బాగా హైగ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. దాంతోపాటు తలనొప్పి, వాంతులు, ఒళ్ళు నొప్పులు, తర్వాత విపరీతమైన బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా కూడా మీరు దగ్గరలో ఉన్న అన్ని హాస్పిటల్స్లో ఆర్డిటి కిట్స్ అని చెప్పి మనకి మలేరియా కిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి చేయించుకొని పాజిటివ్ వచ్చిన వాళ్ళని మేము సబ్ యూనిట్ మలేరియా ఆఫీసర్ మన శ్రీమన్నారాయణ గారి దగ్గరికి పంపిస్తాం. అక్కడ మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ మన గవర్నమెంట్లో జరుగుతుంది. అన్ని చోట్ల ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుంచుకొని అలాంటి లక్షణాలు ఏమున్నా కూడా మన హాస్పిటల్ అనేది రావాలి. దాంతోపాటు అసలు ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మనం నిద్రించేటప్పుడు ఈ మనం నెట్స్ వాడడం, తర్వాత రిపెలెంట్స్ వాడడం, ఈ తర్వాత వచ్చేసరికి ఈ గాబుల్లో కానీ మన పూల కుండీల్లో నీరు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవడం వల్ల ఈ దోమ లార్వాలు అనేవి పెరగకుండా ఉంటాయి. మన ఏఎన్ఎంస్, ఆశాస్ ప్రతి శుక్రవారం ఫ్రైడే ప్రోగ్రామ్ చేస్తారు. దాంతోపాటు మన మలేరియా సబ్ యూనిట్ టీం అందరూ కూడా ఆ శుక్రవారం రోజు పొద్దున్నుంచి మనం తిరుగుతారు ప్రతి ఇంటికి. ఆ టైంలో మీకు లార్వాస్ ఏమైనా కనపడితే వెంటనే వాళ్ళ దగ్గరున్న యాంటీ లార్వల్ మెథడ్స్ని యూజ్ చేసి వాటిని అన్నింటినీ కూడా నిర్మూలిస్తారు. సో మీరందరూ కూడా మన వాళ్ళందరికీ సహకరించి మనదంతా మలేరియా రహిత సమాజంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నివసించే ప్రజలకి తెలియజేస్తున్నది ఏమంటే వర్షాకాలం స్టార్ట్ అయింది. మరి వర్షాకాలం అంటేనే రకరకాల వ్యాధులకి ఆటపట్టు. ముఖ్యంగా ఎక్కడ పెడితే అక్కడ పల్ల ప్రాంతాలు, ఇళ్లల్లో ఎండాకాలం తాగి విసిరేసిన కొబ్బరి బొండాలు, మరి చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ వస్తువులు, వీటన్నిటిలో కూడా వర్షపు నీరు ఎవరూ పోయకుండానే నిల్వ ఉంటుంది. వీటిలో పెరిగేటటువంటి ఎనాఫిలస్ అనేటటువంటి దోమ ఈ మలేరియా జ్వరాన్ని వ్యాపింపజేస్తుంది. మరి వీటి నీటి నిల్వలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ధ్వంసం చేసి దోమల పెరుగుదలని అరికట్టి మరి ఈ విషయాలన్నీ కూడా దోమల ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి డాక్టర్ గారు వివరంగా తెలియజేశారు. అలాగే మా యొక్క మలేరియా డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా, అలాగే ఈ నీరు కలుషితమైనప్పుడు వచ్చేటటువంటి జీర్ణకోశ సంబంధమైనటువంటి విరోచనాలు, వాంతులు ఎటువంటివి కలిగినా కూడా సొంత వైద్యం చేసుకోకుండా, అలాగే మెడికల్ షాపులో ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయించకుండా దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ని సంప్రదించి వారి ద్వారా తగినటువంటి చికిత్స తీసుకోవాల్సింది